టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జన టైమ్స్. 2029లో కాబోయే హోమ్ మినిస్టర్ వల్లభనేని వంశీ బంపర్ ఆఫర్ టీడీపీకి ఇచ్చిన వైఎస్ జగన్. అవుననే చెప్పుకోవాలి. ఇటీవల వల్లభనేని వంశీ తన సతీమణి ఇద్దరు కలిసి జగన్ నివాస గృహానికి వెళ్ళి అతనితో మాట మంచి పంచుకున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆ క్రమంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని చూస్తూ ఖచ్చితంగా 2029లో హోమ్ మినిస్టర్ పదవి నీకు తప్పకుండా ఇస్తాను, దానికి తగిన న్యాయం చేసుకునే బాధ్యత నీ శాయశక్తులపైనే ఆధారపడి ఉంటుందని చెప్పడం మనం ఒక విధంగా విశేషంగా చూడవచ్చు. ఎందుకంటే వల్లభనేని వంశీ దాదాపు 140 రోజులు జైల్లో గడిపిన విషయం అందరికీ తెలిసిన విషయమే. దాదాపు 11 కేసులు, ఒకటి పోయిన తర్వాత ఒకటి ఆ విధంగా పెట్టుకుంటూ వస్తూ బెయిల్ రానికుండా చూస్తూ వచ్చిన టీడీపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది హైకోర్టులో. దానిపైన మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళగా సుప్రీంకోర్టు కూడా పసుపు అక్షింతలు వేసి వెనక్కు పంపించడంతో వల్లభనేని వంశీ పూర్తి స్థాయిలో రిలీఫ్గా ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే వల్లభనేని వంశీని చూడడానికి కొన్ని వేలాది మంది కార్యకర్తలు తన నివాస గృహానికి, అంటే తాత్కాలిక నివాస గృహం విజయవాడ నుంచి దరిదాపుల్లోనే నివాసం ఉండాలని చెప్పి కోర్టు కొన్ని ఆంక్షలు విధించడంతో అక్కడే విజయవాడకు సమీపంలోనే తాత్కాలిక నివాస గృహం ఏర్పరచుకోవడంలో అక్కడికి వచ్చిన వేలాది మంది భక్తులతో మాట మంచి కలిపిన వల్లభనేని వంశీ చాలా దిగాలుగా ఉండడం గమనించిన కార్యకర్తలు చూసి చాలా వరకు మనస్తాపం చెందారని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డిని కలిసిన వంశీకి భారీ ఊరట లభిస్తూ, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా నీకు 2029లో ఖచ్చితంగా పదవిస్తాను, ఆ పదవిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత నీది, ఎందుకంటే నువ్వెంత తగ్గిపోయావో అదే తగ్గుడు మిగతా వారికి కూడా చాలా వరకు రావాలని చెప్పడం. అదే విషయాన్ని కూడా అంబటి రాంబాబు గారు నిన్న మీడియా పరంగా ఒక లీక్ చేయడం, ఇటు ఒక వ్యక్తి కూడా చాలా లావు ఉన్నాడు, ఆ వ్యక్తిని కూడా తగ్గించే బాధ్యత వంశీ ఖచ్చితంగా తీసుకుంటాడు, అతని కళ్ళల్లో ఆ కసి కనపడింది నాకు అని చెప్పుకొని రావడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇక రాబో కాలంలో వంశీ క్యాడర్లో పూర్తి స్థాయిలో వంశీకి సహకరించే అవకాశాలు పూర్తిగా మెండుగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అతను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జైళ్లను కూడా పునరుద్ధరించి దాదాపు ఒక జైలుకు 11 సపరేట్ గదులు ఆ విధంగా ఏర్పాటు చేసి 11-12 గదులు ఏర్పాటు చేసి వాటిల్లో తగిన స్పెషాలిటీస్ కూడా ఏర్పరచాలనే ఒక ఉద్దేశంతో కూడా వల్లభనేని వంశీ ఉన్నట్టు మనకు విశ్వసనీయ సమాచారం ఉంది. అయితే గత కొద్ది కాలం నుంచి దాదాపు వంశీ అనారోగ్యం పాలు కావడం, అంత క్రూషియల్ గ్రౌండ్లో కూడా అతన్ని వేధించడం, ఇవన్నీ ఒక పిల్లిని కూడా కట్టేసి కొడితే పులవుతుందనే ఒక చిన్న ఉదాహరణ వంశీని చూసుకొని ఖచ్చితంగా చెప్పవచ్చు. అతను 30 కేజీలు తగ్గినా కూడా అతనిలో ఎటువంటి ఆత్మస్థైర్యం సన్నగిల్లలేదని, వల్లభనేని వంశీని మళ్ళీ తిరిగి అదే వంశీగా ఇప్పుడు కూడా చూస్తున్నామని చెప్పి అతని అభిమానులు కార్యకర్తలు చెప్పుకోరావడం చాలా వరకు విశేషం.